అయోధ్యలో రాముని యొక్క రూపము రామ్ లల్లా అని ఏమన్నా మనం ఏసీ గుర్తుపెట్టుకోవచ్చు. అయోధ్య అనగానే మన గొడవ ఎవరితో వస్తుంది? అల్లాకిన్నో రాముడికి. అంటే హిందూకుని ఎవరికి వస్తుంది? ముస్లింకి. ఈ రెండు పేర్లు ఏమవుతుంది? రామ్ లల్లా. అందులోనే అల్లా అన్నట్టు కూడా ఉంది కదా, రామ్ లల్లా. అందువలన అక్కడ ప్రతిష్ఠించే రాముని యొక్క రూపాన్ని ఏమని పిలుస్తామంటే రామ్ లల్లా. అదే పేరు బాలరాముని రూపం, బాలరాముని రూపం అని చెప్పి. అలాగే దీని నిర్మాణానికి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అనే ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా దాని యొక్క నిర్మాణం అనేది జరుగుతుంది. మరి ఎప్పుడు భూమి పూజ చేశారంటే ఎప్పుడు చేశారమ్మా? ఆగస్టు 5వ తారీఖు చేశారు. 2020లో ఆగస్టు 5వ తారీఖు. అంటే 2020లో స్టార్ట్ చేసి 2024కి ఏమైంది? కంప్లీట్ అయింది. అంటే సుమారు 3 సంవత్సరాల తర్వాత అది కంప్లీట్ చేసేది. ఎప్పుడు భూమి పూజ చేశారంటే ఆగస్టు 5, 2020. మరి ఉద్ఘాటన అంటే అర్థమేంటమ్మా? ఉద్ఘాటన అంటే మొత్తం గట్టిగా బాలరాముని యొక్క ప్రతిమని దానిలో ప్రతిష్ఠించడాన్ని ఉద్ఘాటన అంటాం. ఈ ఉద్ఘాటన ఎప్పుడు అవుతుందంటే 22 జనవరి 2024 అంటే సుమారు 2 రోజుల తర్వాత మనకి ఇది స్టార్ట్ అవుతుంది. అయితే యూపీ ఇది ఎక్కడ జరుగుతుంది? ఇదంతా కూడా అయోధ్య ఎక్కడ ఉంది? ఎక్కడుందమ్మా? ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఈ ఉత్తరప్రదేశ్ కోసం మనం మాట్లాడుకుంటే ఉత్తరప్రదేశ్ జనాభా అత్యధికమని చెప్పాం. ఎన్ని కోట్లు? 20 కోట్ల జనాభా ఉంది ఇక్కడ. అలాగే ఉత్తరప్రదేశ్ కోసం మాట్లాడుకుంటే మనకి గంగా నది ఎక్కువగా ప్రయాణించే స్టేట్ ఏదంటే ఉత్తరప్రదేశ్ చెప్పాలి. అలాగే ఎస్సీల సంఖ్య అధికంగా ఉన్న స్టేట్ కూడా మనం ఏం చెప్పాలంటే ఉత్తరప్రదేశ్. జనాభా ఎక్కువ ఉంది, ఎస్సీలు కూడా ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరమ్మా? ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మరి యూపీ యొక్క గవర్నర్ ఎవరంటే ఆనందీబెన్ పటేల్. ఆనందీబెన్ పటేల్ అంటే గుజరాత్ కి సీఎం గా చేస్తారు. ఆనందీబెన్ పటేల్ గుజరాత్ సీఎం గా చేసి తర్వాత గవర్నర్ ఏ చేయడం వల్ల గవర్నర్ గా ఎక్కడికి పంపించారంటే యూపీకి. మరి అయోధ్య యొక్క శాసన సభ్యుడు అంటే అయోధ్య అనే ప్లేస్ లో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఎవరంటే వేద్ ప్రకాష్. ఇంపార్టెంట్. ఇప్పుడు అయోధ్య అనే టాపిక్ వస్తుంది కనుక యూపీ అనే పెద్ద రాష్ట్రంలో అయోధ్య అనేది ఒక పార్ట్ కనుక ఈ పార్ట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా అడిగినా అడుగుతారనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యే ఎవరు శాసనం చెప్తారంటే వేద్ ప్రకాష్ గుప్తా. మరి అయోధ్య లోక్సభ ఎంపీ, దీని యొక్క ఎంపీ ఎవరంటే ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరంటే లల్లు సింగ్. ఎవరమ్మా? లల్లు సింగ్. ఈ 4 ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అయోధ్య విషయంలో. ఈ 4 ఎందుకు ఇంపార్టెంట్? అయోధ్య అనగానే మనకి యూపీ స్టేట్ లో ఉంది కనుక యూపీ స్టేట్ సీఎం ఇంపార్టెంట్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఇంపార్టెంట్, అయోధ్య శాసనసభ సభ్యుడు అంటే వేద్ ప్రకాష్ గుప్తా ఇంపార్టెంట్, అయోధ్య లోక్సభ ఎంపీ ఎవరంటే ఏంటమ్మా? లల్లు సింగ్. ఏ పేరు? లల్లు సింగ్. అలాగే ఈ యొక్క అయోధ్య కోసము ఎందులో రాయబడింది అంటే ఎందులో రాయబడిందమ్మా? రామాయణంలో రాయబడింది. ఎందులో రాయబడింది? రామాయణం. ఈ రామాయణం అనేది ఇతిహాసం అంట. ఏమంటాం? ఇతిహాసం అంటాం. రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు అంట. ఏమంటాం? ఇతిహాసం. అయితే అయోధ్యలో రాముడు జన్మించాడని ఆ ఇతిహాసంలో రామాయణంలో రాయబడింది కనుక దాని యొక్క ప్రాముఖ్యత అనేది ఇప్పుడు మనకి హిందువుగా ప్రతి ఒక్కరికి కూడా ఉంది. అయితే ఇది పవిత్రమైన ప్రదేశం అని మన హిందువులు అందరూ భావించడం వల్ల 12వ శతాబ్దంలో దీన్ని ఎవరు నిర్మించాడంటే ఈ యొక్క ఆలయాన్ని అయోధ్య రామ మందిరాన్ని ఎవరు నిర్మించారంటే ఎవరంటే రాజా దశరథ రాజు. రాజా దశరథ. మరి రాముని యొక్క తండ్రి పేరు ఏం పేరు? దశరథ. మరి అతను నిర్మించింది కాదు ఇది. అదే పేరు గల ఒక రాజు నిర్మించాడు. దశరథ రాజు ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఎప్పుడు నిర్మించబడింది అంటే 12వ శతాబ్దంలో నిర్మించబడింది. 12వ శతాబ్దంలో నిర్మించబడింది. అయితే మరి 16వ శతాబ్దంలో ఈ రామ మందిరాన్ని గల ప్రదేశంలో ఏంటి? బాబ్రీ మసీద్. ఏ మసీద్ అమ్మా? బాబ్రీ మసీద్. అంటే ఎందువల్ల అంటే అప్పటికి మనకి ఎవరంటే ఈ ముస్లిం యొక్క దండయాత్రను మన భారతదేశంలో ఉంది. అందువలన ఈ హిందూయిజం యొక్క దాన్ని అణిచివేసి దానిపైన హిందూ యొక్క దేవాలయాల పైన ముస్లింస్ అప్పట్లో ఏం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క మసీదులు కట్టుకునేవాళ్ళు. అలాగా ఏ మసీదు కట్టబడిందంటే బాబ్రీ మసీద్. ఏ మసీద్ ఇది? బాబ్రీ మసీద్ అనేది ఎప్పుడంటే 16వ శతాబ్దంలో కట్టబడింది. అంటే 12వ శతాబ్దంలో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించిన తర్వాత 16వ శతాబ్దంలో దాని ప్లేస్ లో ఏం కట్టారంటే బాబ్రీ మసీదు. అంటే అయోధ్యలో రామ మందిరానికి ప్లేస్ లో ఏమి కట్టబడింది అంటే ఏం చెప్పాలి మనం? అప్పుడు స్టార్ట్ అయింది మనకి ఎవరెవరికి గొడవ? హిందూ ముస్లింలకి మధ్య గొడవ ఈ బాబ్రీ మసీద్ కట్టిన తర్వాత. అప్పుడు వెంటనే స్టార్ట్ అవ్వకుండా రాను రాను అది మా యొక్క పవిత్ర స్థలం అంటే మనము
వాళ్ళు పవిత్ర స్థలంగా వాళ్ళు భావించడం ద్వారా ఈ యొక్క ప్లేస్ ని మీద ఎక్కువ వివాదాలు అనేవి జరగడం మొదలయ్యాయి. అయితే రామ మందిర ప్రదేశంలో బాబ్రీ మసీద్ నిర్మాణం కారణంగా హిందూ ముస్లిం మధ్య ఏమైంది ఉద్రిక్తతలు స్టార్ట్ అవ్వడం జరిగింది అని చెప్పచ్చు. తర్వాత దాంతో పాటుగా ఎప్పుడైతే గొడవలు స్టార్ట్ అయ్యో మనము అప్పటి నుంచి సుప్రీంకోర్టులో వాటిలో మనం పిటిషన్స్ అనేది వేయడం జరిగింది. 1950లో ఫైజాబాద్ అనే సివిల్ కోర్టులో ఫస్ట్ మనకి ఏం చేశారంటే పిటిషన్ వేశారు. దేనికోసం వేశారంటే ఈ యొక్క స్థలంలో రాముడు నివాసించేవాడు కనుక శ్రీరాముని విగ్రహాన్ని మేము ఏర్పాటు చేసుకుంటాం, దీనిపైన మీరు బాబ్రీ మసీదు కట్టడం జరిగింది కనుక అక్కడ మనకు అవకాశం ఇవ్వండి, మాకు సెంటిమెంట్ గా రాముని యొక్క జన్మించిన ప్రదేశం కనుక శ్రీరాముని విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామని ఫస్ట్ మనకి వేశారు. అలాగే రామ్లీలా పూజకు అనుమతి కోరుతూ అంటే అక్కడ పూజ కూడా మేము చేసుకుంటాం, విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పి ఫస్ట్ 1950లో ఫైజాబాద్ కోర్టులో మనం పిటిషన్ హిందూగా వేశారు. వేసిన తర్వాత 1961లో ఈ వివాదాస్పద స్థలంలో స్వాధీనం చేసుకోవాలని మరియు రాముని విగ్రహాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు ఎవరైనా వక్స్ బోర్డు అంటే అర్థం ఏంటంటే ఈ ముస్లిం యొక్క బోర్డులనే వక్స్ బోర్డ్స్ అంటారు. వాళ్ళు 1961లో ఏం చేశారంటే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు, ఈ వివాద స్థలంలో స్వాధీనం చేసుకొని రాముని విగ్రహాలను తొలగించాలి, అక్కడ ఉంచకూడదు, ఇది మాది, బాబ్రీ మసీద్ అంటే ముస్లిం సంబంధించింది, ఇక్కడ ఎటువంటి రామునివి ఏమి లేవు అని చెప్పి వాళ్ళు కూడా మనకి 1961లో వాళ్ళు కూడా దరఖాస్తు చేసింది సుప్రీంకోర్టు. 1984లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏం చేశారంటే ఆ స్థానంలో ఆలయం ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. అంటే గొడవ ఎలా వచ్చింది వీళ్ళకి వాళ్ళకనే చెప్తున్నాను. 1984లో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆలయం కడదామని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేస్తే మరి నవంబర్ 6వ తారీఖు 1992లో విశ్వ హిందూ పరిషత్ మరియు శివసేనతో సహా హిందూ స్థలం చెందిన లక్షల మంది కర సేవకులు, హిందువుల్లో మనం కర సేవకులు అంటాం, ఏమంటాం, వీళ్ళందరూ ఏం చేశారంటే బాబ్రీ మసీదులో కూర్చివేయడానికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారంటే ఇంపార్టెంట్, 1992లో ఏం చేశారు, బాబ్రీ మసీదుని కూల్చివేశారు. ఈ కూల్చివేసిన ఘటన తర్వాత హిందూ ముస్లిం మధ్య గొడవలు జరిగి సుమారు 2000 మంది చనిపోవడం జరిగింది. అది ఇప్పుడు మనం చెప్పిన టాపిక్ లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే బాబ్రీ మసీద్ ఏ సంవత్సరంలో కూల్చివేశారు అంటే 1992. ఏ రోజు అంటే నవంబర్ 6వ తారీఖు. ఎప్పుడమ్మా? నవంబర్ 6వ తారీఖు. అలాగే మరి ఆగస్టు 1, 2019లో ఏమైందంటే మధ్యవర్తి వాళ్ళకి మీరు గొడవలు ఎందుకు, మీ ముస్లిమ్స్ కి హిందూస్ కి మధ్యవర్తిత్వం ఒక నివేదికని సమర్పించాలని చెప్తే ఈ మధ్యవర్తిత్వం వాళ్ళు వినలేదు. ఎప్పుడు ఆగస్టు 2వ తారీఖు సమస్యల పరిస్థితిలో ప్యానల్ అనేది మధ్యవర్తిత్వం అనేది అది విఫలమైపోవడం వల్ల దాన్ని కూడా పక్కన పెట్టారు. తర్వాత ఏమైందంటే ఆగస్టు 6, 2019 నుంచి సుప్రీంకోర్టులో డైలీ విచారణ ప్రారంభించారు. ఈ అయోధ్య అనే టాపిక్ మీద సెంటిమెంటల్ గా ఉంది రెండు మతాలకు కూడా అని చెప్పి డైలీ విచారణ స్టార్ట్ చేసి డైలీ దానిపైన విచారణ చేస్తే అయోధ్య కేసు విచారణ ఎప్పుడు పూర్తయిందంటే ఎప్పుడైందమ్మా అక్టోబర్ 16, 2019 నాటికి పూర్తయింది. ఏంటైంది పూర్తి విచారణ అంటే చెప్పండి, అక్టోబర్ 16, 2019కి కంప్లీట్ గా విచారణ పూర్తయింది. కానీ తీర్పు అనేది ఏం చేశారు, రిజర్వ్ చేశారు, అంటే వెంటనే చెప్పలేదు, తీర్పు అనేది వెంటనే చెప్పలేదు. మళ్ళీ ఎప్పుడు చెప్పారంటే నవంబర్ 9, 2019లో 5 సభ్యులు గల సుప్రీంకోర్టు ధర్మాసనం రామ మందిరానికి అనుకూలంగా, అంటే ఇటువైపు ఎవరు వాదించారో హిందూయిజం వాదించారు, ఇంకోవైపు ఎవరు వాదించారు, ముస్లింలు వాదించారు. కానీ ఈ రామ మందిరం కోసం వాదించినప్పుడు హిందువులకు అనుకూలంగా ఈ సుప్రీంకోర్టు 5 సభ్యులు గల ధర్మాసనం తీర్పు చెప్పడంతో ఈ యొక్క స్థానంలో హిందువులుగా ఉన్నటువంటి రామాలయాన్ని మనం నిర్మించుకోవడానికి అవకాశం దొరికింది. మరి ఈ 5 ఎంతమంది అంటే 5 ఎందుకు పెట్టారు, మరి 3, 2, 4 ఎవరు పెట్టవచ్చు కదా అంటే 5 ఎందుకు పెడతారంటే ఎప్పుడు కూడా బేస్ సంఖ్యలోనే ఎవరి ధర్మాసనాలు ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు చెప్పేటప్పుడు ఇద్దరు అనుకున్నారంట, ఇద్దరు చెప్పిన ఒకటి ప్లస్ చెప్తే ఒకటి మైనస్ చెప్తే అది ఈక్వల్ అవ్వదు. 3 అనుకోండి, ఇద్దరు ప్లస్ చెప్పి ఒకరు మైనస్ చెప్తే ఏమవుద్ది, ఆ ప్లస్ చెప్పిన దానికే తీర్పు అనేది కొట్టబడి ఉండదు. కనుక అందువలన 5 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ 5 సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనం ఏం చేసిందంటే రామ మందిరాన్ని కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. అయితే దీనిలో 2.77 కొన్ని కండిషన్స్ పెట్టింది. ఏంటి ఆ కండిషన్స్ అంటే 2.77 ఎకరాల్లో వివాదాస్పద భూమిని హిందువులకు ఇచ్చింది. ఎందుకంటే మీరు కట్టుకోమని. అలాగే మసీదు కోసం ముస్లింలకు ఎంత ఇచ్చిందంటే 5 ఎకరాలు ఇచ్చింది. అంటే అదే స్థలంలో ఇవ్వలేదు, పక్కన మీకు అవకాశం ఇచ్చింది అనమాట. అంటే ఏదైతే పుణ్యక్షేత్రంగా మనం భావిస్తున్నామో ఆ స్థలంలో హిందువులకు కట్టుకోమని చెప్పింది. అది ఎంతంటే
2.77 ఎకరాల్లో. మరి పక్కనే 5 ఎకరాలని ఎవరికి కేటాయించింది? ముస్లింస్ కి కేటాయించింది. మరి చారిత్రాత్మక అయోధ్య తీర్పునిచ్చినటువంటి 5 న్యాయమూర్తుల యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది కనుక ఈ 5 న్యాయమూర్తుల కోసం చూసుకోవాలి. చీఫ్ జస్టిస్ అప్పుడు చీఫ్ జస్టిస్ అంటే సిజేఐ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎవరంటే ఏంటమ్మా? రంజన్ గొగోయ్. రంజన్ గొగోయ్ అనేవాడు అప్పుడు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. అందులో ఈ 5లో ఒక అతను. అలాగే శరద్ అరవింద్ బోబ్డే అనేవారు ఒక న్యాయమూర్తి. అలాగే డివై చంద్రచూడ్ ఎవరున్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే చంద్రచూడ్ కూడా అప్పుడు చీఫ్ జస్టిస్ కాకపోయినా, ప్రధాన న్యాయమూర్తి కాకపోయినా న్యాయమూర్తిగా ఉండడం వల్ల అతను కూడా అందులో ఉన్నాడు. ఆ యొక్క 5 సభ్యుల్లో అశోక్ భూషణ్ ఉన్నాడు, సయ్యద్ అబ్దుల్ నజీర్, మొత్తం కలిపి 5 ఉన్నటువంటి దీనిలో మొత్తం ఒకరు ప్రధాన న్యాయమూర్తి మరియు అలాగే మరియు 4 ఇతర న్యాయమూర్తులు కలిపి మొత్తం ఎంతమంది అమ్మా? 5 యొక్క దీని విచారణలో న్యాయమూర్తుల ధర్మాసనం అనేది తీర్పిచ్చింది. ఈ తీర్పిచ్చినప్పుడు సో ఎవరికి హిందువులకి ఎంతమ్మా? 2.77 ఎకర్స్ లో పట్టుకోమన్నారు. 5 ఎకరాల స్థలంలో ఎవరికంటే ముస్లిమ్స్ కి సెపరేట్ గా కేటాయించడం జరిగింది. తర్వాత దీని యొక్క మొత్తం ఆలయం యొక్క వివరాలు చూసుకుంటే, మొత్తం ప్రధాన ఆలయం వివరాలు చూసుకుంటే మొత్తం ప్రాంతం ఎంతంటే 2.7 ఎకర్స్ మంది ఓన్లీ దీన్ని అయోధ్య. మొత్తం బిల్డప్ ఏరియా 57,400 చదరపు అడుగులు. మొత్తం పొడవు చూసుకుంటే ఈ యొక్క ఆలయం యొక్క పొడవు చూసుకుంటే మొత్తం ఆలయం పొడవు ఎంత ఉందమ్మా? ఎంత? 360 అడుగులు. అంటే ఆలయం ఇది అనుకుంటే ఈ యొక్క పొడవు ఎంత అంటే 360 అడుగులు. అలాగే వెడల్పు ఎంత అని చెప్పాను? 235 అడుగుల వెడల్పు. ఇది ఎడల్పు అంటాం, ఇది పొడవు అంటాం. అలాగే ఎత్తు ఎంత అంటే హైట్ 161 అడుగులు ఉంది. ఎన్ని అంతస్తులు నిర్మిస్తున్నారంటే 3 అంతస్తులు. అయితే ప్రతి అంతస్తుకి ఎన్ని అడుగులు ఉంటాయంటే 20, 20, 20. అలాగే 3 అంతస్తుల్లో నిర్మించడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో నిలువు వరుసలు అంటే 160 స్తంభాలు. నిలువు వరుసలు అంటే స్తంభాలు 160 ఉన్నాయి. అలాగే 2వ అంతస్తులు ఎన్ని వచ్చాయంటే 74. 2వ అంతస్తులు వచ్చాయి. మంటపాల సంఖ్య, మంటపాలు అంటే ఏంటమ్మా? మంటపాల సంఖ్య ఏంటంటే 5 ఉన్నాయి. మొదటి అంతస్తులో నిలువు వరుసల సంఖ్య 132. గేట్లు ఏంటంటే ఎన్నమ్మా? 12 గేట్లు ఉన్నాయంటే లోకి వెళ్ళడానికి ఎంట్రీకి ఎన్ని గేట్లు ఉన్నాయంటే 12 గేట్లుగా మనకి ఉండడం జరిగింది. అది మనం చెప్పాలి. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థందా? 3 ఫ్లోర్లు అని చెప్పాం. ఎడల్పు అని చెప్పాం. ఎడల్పు అని చెప్పాను ఎంతమా? 235. పొడవు ఎంత చెప్పాను? 360 చెప్పాను. వెడల్పు ఎన్ని అంతస్తులు అని చెప్పాను? 3 అంతస్తులు. మరి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? 12 ద్వారాలుగా మనకి ఉండడం జరిగింది అని చెప్పాం. తర్వాత ఈ యొక్క ఉత్తరప్రదేశ్ లో అయోధ్యలో 2024 జనవరి 22 ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే దేవతామూర్తుల విగ్రహాలను ప్రాణ ప్రతిష్ఠతో ప్రారంభించున్నారు. జనవరి 20వ తారీఖున సరయూ నది జలంతో ఈ యొక్క మందిరాన్ని శుద్ధి చేశారు. కట్టిన తర్వాత ఏ నది జలాన్ని తీసుకొచ్చారంటే సరయూ నది. సరయూ నది ఎక్కడ ఉందమ్మా? అయోధ్య పక్కనే ఉన్నటువంటి నది సరయూ నది. అందువల్ల అయోధ్య పక్కన, అయోధ్య సిటీ పక్కన ఉన్నటువంటి నది ఏదని అడుగుతాం. ఏ నది? సరయూ నది. ఈ సరయూ నది యొక్క జలంతో రామ మందిరాన్ని ఏం చేశారో క్లీన్ చేశారు. మరి అయోధ్య రామాలయం గర్భగుడిలో, అయోధ్య యొక్క రామాలయం గర్భగుడిలో దేన్ని ప్రతిష్ఠించారంటే బాలరాముడు విగ్రహాన్ని. ఎన్ని అంగుళాలు ఉన్నది? 51 అంగుళాలతో ఎత్తుతో 5 అంటే 5 ఏళ్ల బాలుడు రూపంలో ఉన్నది. ఎంత ఏజ్ ఎంత బాలుడు రూపం అంటే? బాలుడు అంటే ఈ యొక్క బొమ్మ రూపం 5 సంవత్సరాల పిల్లడి రూపంలో తయారు చేశారు. ఎన్ని అంగుళాలు ఉందంటే 51 అంగుళాలు. ఇక్కడ 5, 51 మనం గుర్తుపెట్టుకోవాలి. అయోధ్య రామ మందిర నిర్మాణం ఏ శైలి అంటే ఇందులో శైలిలు ఉంటాయి. అంటే కట్టడాల్లో పురాతన కాలంలో మనకి ఆలయాలు కట్టడాన్ని అనేక రకాల శైలి ఉండేది. నగార శైలి అలాగే ఉన్నాయి. అలాగా ఇది ఏ శైలి అంటే నగారా శైలి రూపంలో మనకి దీన్ని కట్టడం జరిగింది. మరి అయోధ్యలో మనకి రామాలయం కడితే సరిపోతుందా? ఏం కట్టాలి మనం? విమానాశ్రయం కట్టాలి. ఎందుకు? ఎక్కడెక్కడ నుంచో ట్రాన్స్పోర్టేషన్ కోసం వస్తారు, చూడడానికి వస్తారు కదా, వాళ్ళు బస్సుల్లోంచి వస్తే అవుతుందా? అందువల్ల విమాన ఫెసిలిటీస్ కోసం ఒక విమానాశ్రయాన్ని, ఇంటర్నేషనల్ విమానాశ్రయాన్ని కట్టారు. అలాగే ఓన్లీ విమానాలు అందరూ రాలేరు కదా, దేనిలో వస్తారు? ట్రైన్స్ లో వస్తారు. కనుక రైల్వే స్టేషన్ కూడా దాన్ని ఏం చేశారంటే డెవలప్ చేశారు. అవేం చూసుకుంటే అయోధ్య విమానాశ్రయం వివరాలు చూసుకుంటే ఎప్పుడు ప్రారంభించారమ్మా దీన్ని కట్టడానికంటే 2023లో ప్రారంభించారు. డిసెంబర్ 30న స్టార్ట్ చేశారు, ప్రారంభం చేశారు. మరి కార్యకలాపాలు ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఒక సంవత్సరం, కరెక్ట్ గా 1 సంవత్సరం తర్వాత నుంచి, అంటే 1 year లో కట్టడం జరిగిపోయింది. 10 డిసెంబర్ 2024 నుంచి ఏమైందంటే దాని యొక్క కార్యకలాపాలు అంటే విమానాలు వెళ్ళడం రావడం అనేది జరిగింది.
అంటే ముహూర్తం ఎప్పుడంటే 30 డిసెంబర్ 23లో శంకుస్థాపన చేశారు. 24 డిసెంబర్ 10 తారీఖు కల్లా ఏమైంది దాని యొక్క రన్నింగ్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత రన్వే పొడవు, రన్వే అంటే ఫ్లైట్ దిగేటప్పుడు ఎంత దూరం రన్వే ఉంటుందంటే 2200 మీటర్లు, అంటే సుమారు 2 కిలోమీటర్ల 200 మీటర్ల దూరము రన్వే అనేది అంతది కట్టడం జరిగింది. తర్వాత తొలి దశ టెర్మినల్ 6500 చదరపు మీటర్లు, అంటే స్పేస్ అన్నమాట. రెండో దశ టెర్మినల్ కూడా అవసరం లేదు, కానీ నిర్మాణానికి ఎన్ని నెలలు టైం పట్టింది అంటే 20 నెలలు. ఎందుకంటే డిసెంబర్ నెలే రెండు కూడా, డేట్స్ కూడా సుమారు 20 నెలల టైం పడింది. అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు శంకుస్థాపన చేశారమ్మా? డిసెంబర్ 30న స్థాపించారు. దీంతో పాటు ఆధునిక రైల్వే స్టేషన్ కూడా ప్రారంభించారు. 2023 డిసెంబర్ 30న అమృత్ భారత్ అనే 2 రైళ్లని అక్కడ నుండి స్టార్ట్ చేయడం, అంటే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ అయిపోయింది, అలాగే రైల్వే స్టేషన్ కూడా స్టార్ట్ చేశారు. అక్కడ నుండి 2 రైళ్లని ఎవరు ప్రారంభించారంటే మోడీ. మరి వాటికి పేర్లు కూడా ఉంటాయి కదా. విమానాశ్రయానికి ఎవరు పేరు పెట్టారంటే మరి రామాయణం కోసం మాట్లాడుకున్నాం కనుక ఎవరన్నా మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటాడు. ఎక్కడ ఉందమ్మా? అయోధ్యలో. మరి ఏ స్టేట్ లో ఉందంటే ఏం చెప్పాలి? మరి అలాగే రైల్వే స్టేషన్ పేరు అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్, ఇది విమానాశ్రయం పేరు. మరి రైల్వే స్టేషన్ ఏమి అయోధ్య పేరు మీదే అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్. మరి అయోధ్య విమానాశ్రయం ప్రారంభం ఎప్పుడంటే డిసెంబర్ 30. మరి కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ చేసింది? డిసెంబర్ 10. రన్వే పొడవు ఎంత? 2200 మీటర్లు. మరి నిర్మాణ సమయం ఎంత? 220 నెలల పాటు జరిగింది. దీనిలో మనకి ఓవరాల్ గా మనకి ఒక 6 బిట్లు ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయి. ఆ 6 బిట్లు ఏంటో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఈ యొక్క రామాలయం మొత్తం మీకు అవసరం లేదు, కానీ అయోధ్య విశేషాల్లో ఇక్కడ రూపం ఇంపార్టెంట్. రామ్ లల్లా. ఏం పేరమ్మా? రామ్ లల్లా అంటే అర్థం ఏంటి? బాలరాముడు. మరి ఈ బాలరాముడు ఎన్ని సంవత్సరాల రూపంలో పెట్టాం మనం? 5. మరి ఎంత పొడవుతో, ఎన్ని అంగుళాల పొడవుతో? 51 అంగుళాల పొడవుతో మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతిష్ఠ ఎప్పుడు చేస్తున్నాం? జనవరి 22, 2024లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? అలాగే నెక్స్ట్ దీన్ని నిర్మాణం చేసి ఎవరైనా ట్రస్ట్ ఎవరు? శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. మరి భూమి పూజ ఎప్పుడు చేశారో? ఆగస్టు 5, 15 చేయాల్సిందని గుర్తు పెట్టుకోండి. 5న చేశారని గుర్తు, 5న చేయడం 2020లో. మరి ఎప్పుడు ఉద్ఘాటన అంటే మనం చెప్పినటువంటి డేట్ ఉద్ఘాటన. యూపీ ముఖ్యమంత్రి ఎవరు? యోగి ఆదిత్యనాథ్. మరి యూపీ గవర్నర్ ఇంపార్టెంట్ ఆనందీబెన్ పటేల్. మరి అయోధ్య శాసనసభ సభ్యుడు ఎవరమ్మా? వేద ప్రకాష్ అని చెప్పి చెప్పారు మనం, వేద ప్రకాష్ గుప్తా. మరి ఎంపీ ఎవరు యూపీ అయోధ్యలో? ఎవరమ్మా? లల్లు సింగ్ అనేవారు చెప్పాను. మరి ఈ రామాయణ మహాభారతాలు అని చెప్పి ఇతిహాసాలు అని చెప్పాను. ఈ రామాలయం నిర్మాణం అనేది హిందువుల యొక్క సెంటిమెంట్ తో కూడుకున్నది, పవిత్రమైనది మనం డిస్కస్ చేసాము. అలాగే దీనికి 12వ శతాబ్దంలో రాజా దశరథ రాజు అనే వ్యక్తి దీన్ని ప్రారంభించాడు, దీన్ని కట్టాడు. తర్వాత 16వ శతాబ్దంలో దీనిపైన ఏమని కట్టారు? బాబ్రీ మసీదుని కట్టడం జరిగింది. మరి బాబ్రీ మసీదుని ఎప్పుడు కూల్చేశారని చెప్పాము? ఏ సంవత్సరంలో కూల్చేశారు? ఈ సంవత్సరం 1992లో కూల్చివేయడం జరిగింది. కూల్చివేతలో సుమారు 2000 మంది హిందూ ముస్లింస్ యొక్క వ్యక్తులు చనిపోవడం జరిగిందని చెప్పాను. ఇవన్నీ మనకి అంత ఇంపార్టెంట్ అవసరం లేదు, కానీ మనకు కావాల్సింది ఈ యొక్క అక్టోబర్ 16వ తారీఖు 2019లో ఏమొచ్చింది? విచారణ అనేది పూర్తయింది. విచారణకు ఎన్నో సంవత్సరాలు పట్టింది, పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత నవంబర్ 9న జడ్జిమెంట్ ఇచ్చారు. ఎంతమంది? 5 సభ్యులు అని చెప్పాను. 5 సభ్యులు కూడా ఇంపార్టెంట్ మనకి. ఎవరెవరు అంటే ఎందువల్లంటే అతి మనకి వాళ్ళకి సెంటిమెంట్ తో కూడుకున్న సుమారు 40-50 సంవత్సరాలు నలుగుతున్న వివాదం. దీనిలో వాళ్ళు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కదా. మనం చెప్తూ ఈ తీర్పులో 2.77 ఎకరాల భూమిలో మనము ఏం కొట్టుకోమని చెప్పారు? అయోధ్యలో రామ మందిరాన్ని కొట్టుకోమని చెప్పారు. మరి అలాగే ముస్లింలకు ఏం చెప్పారు? 5 ఎకరాల భూమిని ఇచ్చి అక్కడ ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ 5 పేర్లు కూడా ఇంపార్టెంట్. అప్పుడు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరంటే రంజన్ గొగోయ్. అలా అడుగుతారు, అయోధ్య రామ మందిరం యొక్క తీర్పునిచ్చినటువంటి చీఫ్ జస్టిస్ ఎవరంటే ఎవరు చెప్పాలి? రంజన్ గొగోయ్. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎవరు? డివై చంద్రచూడ్. ఈ 5లో కూడా సభ్యుడిగా ఉన్నాడు లేదా? సుమారు 32 మంది ఎవరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటే అందులో ఒక్కొక్క ప్యానెల్లో ఒక 5, 3, 2 అలా ఉంటారు అన్నమాట. అందరూ ఈ 31 మంది ఒకేసారి చెప్పరు కదా. ఈ గొడవ వచ్చింది, దీనికి 5ని కేటాయిస్తారు.
దీనికి ముగ్గురిని కేటాయిస్తాం, దీనికి ఇద్దరిని, అలాగా నలుగురిని, ఆరుగురిని కేటాయిస్తాం. అంటే ఎప్పుడు కూడా నెగిటివ్ అంటే మనకి బేసి సంఖ్యలోనే ఉంటది, 3, 5 అలాగే ఉంటది. ఈ 5 కూడా ఇంపార్టెంట్ మనం చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ ప్రధాన ఆలయంలో ఎన్ని ఎకరాలు చెప్పాను, 2.7. అలాగే దీని యొక్క మొత్తం పొడవు, ఆలయం యొక్క పొడవు అంటే 360, వెడల్పు అంటే 235. అలాగే ఎన్ని అంతస్తులు, 3 అంతస్తులు. అలాగే నెక్స్ట్ అలాగే మంటపాల సంఖ్య 5 అని చెప్పాను, గేట్ల సంఖ్య 12 అని చెప్పాను. 224 జనగణన దేవతామూర్తులైనటువంటి విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తారని చెప్పడం జరిగింది. ఏ నది యొక్క జలంతో కడిగారు, సరియు నది. సరియు నది ఎక్కడుందమ్మా, అయోధ్య పక్కన ఉంది, అయోధ్య పక్కన ఉంది. అయోధ్యలో గర్భగుడిలో నిర్మించినటువంటి బాలరాముడి యొక్క విగ్రహాన్ని ఎన్ని సంవత్సరాల బాలుడుగా మార్చారు, 5 years. మరి ఎన్ని అంగుళాలు, 50. రామ మందిరం యొక్క నిర్మాణం ఏ శైలి, ఇంపార్టెంట్, నగర శైలి. నగర శైలి. అలాగే అయోధ్య విమానాశ్రయము, రైల్వే స్టేషన్ రెండింటిని ఎప్పుడు స్టార్ట్ చేసింది, విమానాశ్రయాన్ని December 30 స్టార్ట్ చేశారు. December 10కి దాని యొక్క పూర్తిగా ఏంటంటే నిర్మాణం జరిగింది. 20 నెలలు టైం పాటు పట్టింది. నరేంద్ర మోడీ ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే December 30, 2023లో, అంటే మొన్ననే ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత అమృత భారత్ అనే 2 ట్రైన్లు కూడా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. ఈ విమానాశ్రయం పేరు ఏంటంటే మహర్షి వాల్మీకి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పాం. అలాగే దీని యొక్క విమానాశ్రయంతో పాటు ఈ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్, December 10 స్టార్ట్ అయ్యి రన్వే పొడవు 2200 అని చెప్పాను, నిర్మాణం చేయాలని కూడా మనం డిస్కస్ చేసాం. ఇవంతా కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్, మనకు ప్రతి ఒక్కరు ఈ టాపిక్ అంతా నేర్చుకోవాలి. ఈ రైల్వే స్టేషన్ పేరు కూడా మీరు గుర్తుండాలి. అలాగే మనకి ఉత్తరప్రదేశ్ అనగానే మనకు గుర్తు రావాల్సినవి చాలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అనగానే చెప్పాం, ఉత్తరప్రదేశ్ అనేది ఎక్కువ జనాభా ఉన్నటువంటి స్టేట్ అని చెప్పాం. ఎస్సీలు అధికంగా ఉన్నటువంటి స్టేట్. మరి అలాగే ఎక్కువ ఎమ్మెల్యే సంఖ్య ఉన్నటువంటి స్టేట్, మరి ఎక్కువ ఎంపీల సంఖ్య ఉన్నటువంటి స్టేట్. అలాగే ఇంకేం చెప్పాను, రాజ్యసభ సభ్యులు ఎక్కువ ఉన్నారు, అలాగే లోక్సభ సభ్యులు కూడా ఎక్కువ ఉన్నారు. సుమారు 80 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, సుమారు 30 మంది వరకు రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి స్టేట్. అలాగే దీని యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం ఎవరని చెప్పాను, యోగి ఆదిత్యనాథ్. ప్రస్తుతం గవర్నర్ ఎవరు చెప్పాను, ఆనందీబెన్ పటేల్. ఆ యొక్క అయోధ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరేం చెప్పాం, ఎవరమ్మా, లల్లు సింగ్ ఎంపీ. లల్లు సింగ్ ఎంపీ. ఎవరమ్మా, ప్రకాష్ సింగ్ గుప్తా అనేవారు ఎమ్మెల్యేగా మనం చెప్పాం. ఈ పాయింట్స్ అన్ని గుర్తుంటే ఖచ్చితంగా మీకు అయోధ్య మీద అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా మీకు ఈ టాపిక్ లో ఒక 15 నుంచి 20 పాయింట్లు గుర్తుంటే చాలు. ఇదంతా తీసేసి మీరు ఈజీ పాయింట్స్ అని రాసుకొని నోట్స్ రాసుకొని చదువుకున్నా మీ ఇష్టం. కానీ ఇదంతా చెప్పకుండా మీకు ఓన్లీ పాయింట్స్ చెప్తే మీకు గుర్తుండవు. అందువల్ల నేను ఈ డేటా చేస్తున్నాను. మీరు దీంట్లోంచి మెయిన్ పాయింట్స్ అన్నా గుర్తుపెట్టుకొని రాసుకోండి. అర్థమైందా?